మీకోసం మంచి గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చేసాను. అందరికీ యూజ్ఫుల్ ఈ గ్యాడ్జెట్. సో చాలామంది తెలిసి ఉంటుంది పవర్ బ్యాంక్. ఈ పవర్ బ్యాంక్ ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. 2 డేస్ 3 డేస్ ఒకవేళ పవర్ కట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ మీ ట్రావెలింగ్ అయినప్పుడు కూడా ఎక్కడెక్కడికో లొకేషన్కి వెళ్తూ ఉంటారు. అక్కడ మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఉన్న మంచి పవర్ బ్యాంక్ ఇది. 20,000 వాట్స్ అంటే 20,000 ఎంఏహెచ్ వాట్స్ అంటున్నాను. సో 65 వాట్ కాంపాక్ట్ పాకెట్ సైజ్ ఇది. అంటే ఇంతే ఉండదు, పాకెట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ దీంట్లో 2 కలర్స్ అయితే వేరియంటెడ్ ఉన్నాయి. ఒకటి నేవీ బ్లూ, ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్. సో ఇవి లిథియం పాలిమర్ బ్యాటరీలు ఇవి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, క్విక్ ఛార్జింగ్ 3.0 ఉంది. అండ్ ల్యాప్టాప్స్కి, మొబైల్స్కి, ట్యాబ్లెట్కి కూడా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 way 65 టర్బో ఛార్జింగ్. అంటే ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గానే ఎక్కిద్ది. సో నాకు తెలిసి మేబీ 6,000 కాబట్టి 3 hours, ఒక 4 hours అలా పెట్టేసి వదిలేసిన అది ఎక్కేస్తూ ఉంటుంది. పవర్ బ్యాంక్ కాబట్టి ఏం కాదు. అండ్ మీరు ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడైనా డిశ్చార్జ్ అయినప్పుడైనా ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు, పాయింట్స్ చూసుకోవచ్చు. గ్రీన్ కలర్, వైట్ కలర్ ఉన్నాయి కదా, అవి లైటింగ్ పాయింట్స్. ఇవి మీకు కనిపిస్తుంది అంటే ఎక్కుతుందా, మీరు ఎక్కించేటప్పుడు ఏ కలర్ వస్తుంది, దిగేటప్పుడు ఏ కలర్ వస్తుంది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్కి అయితే ఎంత టైం పడుతుంది. అండ్ ఈ టైమింగ్ కూడా ఇక్కడ ఇచ్చేసాడు. ఐప్యాడ్ ప్రోకి అయితే 29 minutes అని, ఐఫోన్ 16 ప్రో అయితే 26 minutes అని అయితే ఇచ్చేసాడు. అండ్ ఇది 12 layer స్మార్ట్ ఐసీ ప్రొటెక్షన్ అనమాట. అంటే షార్ట్ సర్క్యూట్ కానీ అండ్ ఓవర్ ఛార్జ్ అయినా, ఓవర్ డిశ్చార్జ్ అయినా ఇదైతే ట్రూలీ ఇక ప్రొటెక్షన్ అన్నమాట, ఏమీ కాదు. అండ్ మంచిగా ఇక ఎక్కుతుంది. కంపాక్ట్, లైట్ వెయిట్ అండ్ డ్యూరబుల్ బిల్డ్ అన్నాడు. సో ఒకసారి అయితే చూడొచ్చు దీన్ని. హై టెంపరేచర్, స్క్రాచ్ రెసిస్టెన్స్కి చాలా ఇచ్చాడు. సో మొత్తం ఇది టైప్ ఏ, టైప్ సి ఈ రెండింటికి హైలైట్ అయితే చేసి ఇచ్చాడు. సో మెయిన్ దీంట్లో ఉన్నాయన్నీ మ్యాక్సిమం ఇచ్చేసాడు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్లో హైలైట్ ఉన్న ఇదే, ఇది లిథియం పాలిమర్ బ్యాటరీ ఇది. సో మ్యాక్సిమం అయితే మీకు ఎలాగ వేసుకున్నా ఈ ఛార్జింగ్ అయితే బాగానే వచ్చేది. అండ్ దీంట్లో కూడా రేటింగ్స్లో కూడా 4.0 ఇచ్చారు ఫ్లిప్కార్ట్లో. సో మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి బాగున్నట్లు లెక్క. ఇక్కడ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. కంపాక్ట్ సైజ్ ఇది. సో మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక 2-3 days పవర్ రాకపోయినా మీకు ఎటువంటి ఏమీ ఇబ్బంది లేదు. దాదాపుగా 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలు అయితే 2 times అయితే పెట్టేసుకోవచ్చు ఈజీగా, అంతా ఈజీ. సో ఇది పవర్ బ్యాంక్ అయితే. దీని ప్రైస్ వచ్చేసి 2,999 ఉంది. సో 63% డిస్కౌంట్ అని అయితే అన్నారు. సో దీని మ్యాక్సిమం లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి వీడియో కింద అయితే. సో బాగా నచ్చిద్దని అయితే నేను అనుకుంటున్నా. సో ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ని కూడా కింద కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి, వరస్ట్గా ఉందా ఎలా ఉందనేది. అండ్ సో ఆ లింక్లో క్లిక్ చేసుకుని కొనుక్కోండి. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈరోజు అయితే ఈ వీడియో, నెక్స్ట్ రేపు వీడియో మంచి ప్రోడక్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.